తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. పద్మాలయ బ్యానర్ని స్థాపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? రామారావు నాగేశ్వరరావు లెవెల్తో ఎట్ పార్. కష్టమో నష్టమో మనమే. కృష్ణ గారు ఒకే సంవత్సరంలో 15-16 సినిమాలు చేశారు ఆయన. సో అప్పట్లో అదొక పెద్ద ప్రపంచం. ఎవ్రీ ఇయర్ 10, 12 కొన్ని సంవత్సరాలు నిద్రపోయేవారు ఆయన. 7 స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. పద్మాలయ స్థాపించిన తొలి సినిమానే ఫ్లాప్. పెట్టిన పోయింది. మోసగాళ్ళు తీసే సమయానికి మీ దగ్గర రూపాయి లేదు. భయపడలేదు. అదే కదా ధైర్యం కృష్ణ గారి పేరుకి. సాహసం ఆయన ఊపిరిగా. తను డబుల్ యాక్షన్లో చేసుకోవాలనుకున్న దేవుడు చేసిన మనుషులు. దాంట్లోకి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ని తీసుకొని మళ్ళీ అదే సినిమా వల్ల ఎన్టీఆర్తో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? జయాంధ్ర మూవ్మెంట్ మెటాస్ పానల్ పాటలు కూర్చొని గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చి డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసి రైస్ పంపించాము. కృష్ణ గారు సపోర్ట్ చేశారని జయాంధ్ర ఉద్యమానికి. ఖైదీ సినిమా కృష్ణ గారిదే. కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్ లో చిరంజీవి గారు వచ్చి చేరారు ఖైదీలో. బ్యాక్ డ్రాప్ లో ఏం జరిగింది మీకు తెలుసు? అట్లా చాలా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారితో ఓ సినిమా చేయాలని చెప్పి ఓ ప్రయత్నం చేశారు. కానీ 6 నెలల పాటు మిమ్మల్ని తిప్పుకొని నేను సినిమా చేయను అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారట. పొలిటికల్ సినిమా చేద్దామని తెలుగులో చేశాం కదా, అట్లాంటి సినిమాలు నేను చేయను అని ఒక. ఏర్నర్ గారితో కూడా రాజమౌళి గారితో బ్యాండ్ వరల్డ్ మూవీ చేస్తున్నారు మహేష్ బాబు గారు. సో ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? ఏగా పెట్టే సినిమా తీసినాడు సక్సెస్. మంచి సినిమా అవుతుంది దాని గురించి. హాయ్, వెల్కమ్ టు మై షో. సూపర్ స్టార్ కృష్ణ. ఈ ఒక్క మాట చాలు తెలుగు వారికి ఆయన ఎంత ఇష్టమో ఎంత ప్రేమో చెప్పడానికి. తెలుగు సినిమా తెరపై, తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు వారిపై ఆయన ముద్ర ఎప్పటికీ ఎన్నటికీ చెదిరిపోనిది. అయితే సినీ ప్రయాణంలో ఆయన ప్రయాణం రామ ప్రయాణం అయితే ఆయన వెనకాల భరత లక్ష్మణులాగా 2 అన్నదమ్ముళ్ళు ఇప్పుడు వెంటనిచ్చారు. వారిలో ఆదిశేషగిరిరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆదిశేషగిరిరావు అంటే కేవలం కృష్ణ గారి తమ్ముడు మాత్రమే కాదు, పద్మాలయ స్టూడియోస్ని తన భుజస్కంధాలపైన వేసుకొని కొన్ని దశాబ్దాల పాటు ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి. సినిమా పరిశ్రమకి ఎన్నో విధాలుగా సేవ చేసిన వ్యక్తి. ఈరోజు అలాంటి లెజెండరీ పర్సన్ మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా సినిమా పరిశ్రమతో మీ ప్రయాణం కొన్ని దశాబ్దాల పైన, అంటే నా వయసు దాంట్లో సగం. మీలాంటి పెద్దల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఏమన్నా తెలిసి తెలియక నేను తప్పులు మాట్లాడితే క్షమించండి. అదేం పర్లేదు. ఐఎమ్ ఓపెన్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు తొలిసారిగా హీరో అయ్యారు అని తెలిసినప్పుడు మీ ఆనందం, మీ ఇంట్లో అమ్మగారి ఆనందం, నాన్నగారి ఆనందం, అసలు ఆయన తొలిసారి హీరో అయిన క్షణాలను ఒకసారి గుర్తు చేస్తారు. మీకు ఎలా తెలిసింది? చాలా ఆనందం. ఆయన స్టూడెంట్ డేస్ నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేయటం. ఆదుర్తి సుబ్బారావు ఆ రోజున కొత్త ఆర్టిస్ట్ కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ వేయటం. దానికోసం ఆయన స్పెషల్గా స్టిల్స్ ఇట్లానే ప్రోగ్రామ్ చేసి స్టిల్స్ పంపించారు, క్యాజువల్ స్టిల్సే. దాంట్లో వాళ్ళు అనేక మందిని పిలిచి 2 నెలలు 3 నెలలు సెలక్షన్ ప్రాసెస్. దాంట్లో ఫైనల్గా 4-6 నిలిచిన తర్వాత ఫైనల్గా 2 సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశారనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యారు ఇంట్లో. దాని వెనకాల కృషి ఉంది. మా మదరు, ఫాదరు సపోర్టు అవన్నీ ఉండేవి. అండ్ కృష్ణ గారి హీరో కాకముందు ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలకి మీరు, మీ అన్నదమ్ములందరూ వెళ్ళేవారు అని చెప్పి చెప్తారు. కృష్ణ గారు సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? రావడానికి ఆయనే ఇన్స్పిరేషన్. ఆయనకైనా ఇన్స్పిరేషన్. జనరల్గా ఆయన కాలేజ్ డేస్లో ఏలూరు చదివేటప్పుడు కానీ, తెనాల్లో ఉన్నప్పుడు కానీ, ఆ రోజుల్లో నాగేశ్వరరావు మామూలుగా సినిమా రిలీజ్ అప్పుడు కానీ, వజ్రోత్సవాన్ని కానీ
అట్లా వచ్చేవారు. ఆయన చూసి అనుకునేవాడు మనం కూడా ఎప్పటికన్నా అవ్వాలి అని. అట్లా తర్వాత ఏలూరు కాలేజీలో చదివేటప్పుడు కూడా కాలేజీకి ఒకసారి ఆయన నాగేశ్వరరావు వచ్చారని. సార్ ఆయన ఇట్లా మనం కూడా ఆర్టిస్ట్ ఇంత క్రేజ్ ఉంటే మనం వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అక్కడ కలిగింది సినిమా ఇండస్ట్రీలో. స్వతహాగా ఆయన రామారావు గారి అభిమాని ఫస్ట్ నుంచి. ఓకే. అంటే యాక్షన్ పిక్చర్స్, జయసింహ, పాతాళ భైరవి ఇట్లాంటి సినిమాలు చూసి సార్ ఆయనకి అభిమానిగానే ఉండేవాడు. ఆయన మెటాస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన కలిశారు. సీతారాం కళ్యాణం చేస్తున్నప్పుడు ఇంకా ఏజ్ రావాలి బ్రదర్, మీ వాయిస్ మెచ్యూర్ అవ్వాలి అని ఇట్లా సలహాలు ఇచ్చేవారు. మా ఫాదర్కి చక్రపాణి గారు ఫ్రెండ్, ఆయన తెనాల్లో సార్ ప్రొడ్యూసర్ చక్రపాణి గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళటం ఇట్లా ప్రయత్నాలు చేశారని. ప్రయత్నాలు చేసి ఫైనల్గా సెలక్షన్ అయింది బాబు మూసేవాళ్ళు, ఆదర్శ సుబ్బారావు, తేనె మనసు సెలక్షన్. సో ఇంట్లో వాళ్ళ ఆనందం ఏంటి సార్ అప్పుడు? బాగా ఆనందంగానే ఉంటాం కదా. అచీవ్ చేసినాక, అచీవ్ చేసింది ఒక రోజులో అయింది కాదు, ఒక 5-6 సంవత్సరాల కృషి అది. ఫైనల్గా అచీవ్ చేశారు. సార్ కృష్ణ గారి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా అంటే గూఢాచారి 116 అనుకోవచ్చు. అవును. ఆ సినిమా తరువాత ఒకే సంవత్సరంలో 15-16 సినిమాలు చేశారు ఆయన. సో అప్పట్లో అదొక పెద్ద ప్రపంచం. అవును. అంత ప్రయాణాన్ని, అంటే అంత కష్టాన్ని ఎలా తట్టుకున్నారు ఆయన? అంటే గూఢచారి సినిమా రిలీజ్ అవ్వగానే, గూఢచారి థర్డ్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ కన్నె మనసులు, తేనె మనసులు, తర్వాత కన్నె మనసులు, గూఢచారి రెండు ఒక సంవత్సరం వచ్చినాయి. సార్ గూఢచారితో ఒక స్టార్డమ్, కొత్త రకం పిక్చరు, జేమ్స్ బాండ్ పిక్చరు, ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద రావటం, సార్ అది తెలుగులో. ఆ రోజున వాళ్ళు సాహసం చేసింది నిర్మాతలు, ఒక కొత్త ఆర్టిస్ట్ తోటి అంత పెద్ద పిక్చర్ చేయటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటికి నేను అప్పుడే మెడ్రాస్లో కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. సార్ ఆ రోజు దగ్గర నుండి చూసిన చాలామంది నిర్మాతలు, పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా అప్రోచ్ అయ్యారు సినిమా. అంటే ఏవిఎం లాంటి సంస్థలు కానీ, ఆ రోజున ఉన్న పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలన్నీ చాలా వరకు అప్రోచ్ అయ్యారు. కృష్ణ గారితో సినిమా అంటే ఒక సినిమాతో అంత స్టార్డమ్ వచ్చింది అనేది. సార్ అదే సార్, ఒక 15-16 సినిమాలు తర్వాత గూఢచారి తర్వాత ఒక 1 yearలో చేసేసారు. ఇక ఎవ్రీ ఇయర్ అట్లా వెనక్కి తిరిగి చూడకుండానే వచ్చినాయి సార్. ఎవ్రీ ఇయర్ 10, 12, కొన్ని సంవత్సరాలు 15, 18 కూడా అయినాయి. నిద్రపోయేవా ఆయన? అసలు టైం కొన్ని సంవత్సరాలు లేదు, కొన్ని సంవత్సరాలుగా లేదు, నిద్ర లేదు. అంటే మార్నింగ్ 7 స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో, 1 o'clock. మళ్ళీ మధ్యాహ్నం ఇంకో షిఫ్ట్ 2 o'clock నుంచి 9. కొన్ని రోజులు అవసరం అయితే నైట్ 10 to 2. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా లేచి వెళ్ళాలి. ఒక 3-4 గంటలు మాత్రం నిద్ర ఉండేది అంతే. అంటే నైటు కొన్ని రోజులు ఉండేది, బట్ ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి నైట్ 9-10 వరకు షూటింగ్స్ 100%. కొన్ని రోజులు నైట్ కూడా ఉండేవి. నా దగ్గర వెరీ ఇంట్రెస్టెడ్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. అంటే మీరు పద్మాలయ స్థాపించి 1970కి దానికి వెళ్ళే ముందు, ఇది కాస్త నేను ఇంకా ముందుకెళ్ళి అడుగుతున్నాను. మామూలుగా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఊర మాస్ అని చెప్పి ఒక ముద్ర ఉంది. కానీ కృష్ణ గారు సినిమాలు చేసినన్ని రోజులు, ఇన్ని దశాబ్దాలు కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ వారి ఫ్యాన్స్ని కానీ హ్యాండిల్ చేసింది ఆదిశేషగిరిరావు. వాళ్ళు అంత మాసుగా ఉండడానికి కారణం ఆయనే. వాళ్ళకి ఆయన ఇచ్చే ధైర్యమే, వాళ్ళపైన ఆయన చూపించే ప్రేమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కృష్ణ గారి ఫ్యాన్స్ ఊర మాసగా ఉండడానికి కారణం ఏంటి? నుంచి వాళ్ళు యాక్షన్ పిక్చర్స్ చేయటం, యాక్షన్ పిక్చర్స్ చేసేటప్పుడు మాసే ఎక్కువ అవుతారు ఫ్యాన్స్గా. దాంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఫ్యాన్స్, 100% ఆయన ఫ్యాన్సే ఉంటారు ముస్లిమ్స్. మీరు ఎప్పుడైనా చూస్తే సార్, అంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మామూలుగా ఈ యాక్షన్ పిక్చర్స్కి బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. గుంటూరు కానీ, కర్నూలు కానీ ఇట్లాంటి టౌన్స్లో. సార్ దానికి మొట్టమొదటి నుంచి మాస్లో నుంచి వచ్చిన హీరో కాబట్టి రామారావు ఏదో పౌరాణికాలు సినిమాలు చేసేవాళ్ళు, నాగేశ్వరరావు ఫ్యామిలీ పిక్చర్స్ చేసేవాళ్ళు, సోమబాబు గారు కూడా అట్లా ఫ్యామిలీ పిక్చర్స్. కృష్ణ గారు ఫస్ట్ నుంచే మాస్ పిక్చర్లు ఎక్కువ చేశారు. బట్ మీరు ఆయన కెరీర్ చూస్తే మాస్ పిక్చర్లు ఎన్ని సక్సెస్ అయినాయో, ఫ్యామిలీ పిక్చర్లు అంతకన్నా పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును.
మామూలుగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు కానీ లేకపోతే ఫ్యామిలీ పిక్చర్లు కానీ 12 కాపురం లాంటి సినిమా. 12 చాలా ఉన్నాయి. అవునవును. అట్లానే మామూలుగా ఇల్లు ఇల్లాలని ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అట్లాంటి సక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సార్. మాస్ హీరోగా ముద్రపడింది కానీ ఫ్యామిలీ పిక్చర్లో ఎక్కువ సక్సెస్ ఉంది ఆయనకి. అయితే మా పెద్దవారు అంటే అప్పట్లో అనేవాళ్ళు, నాకు బాగా గుర్తు సార్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ 10 మంది ఉన్నా, కృష్ణ గారి ఫ్యాన్స్ 5-6 మంది ఉన్నా ఒకటే, వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ వీళ్ళు సగం మంది ఉన్నా ఇచ్చేస్తారు. అంటే ఆ సినిమా సెలబ్రేషన్స్ కానీ అప్పట్లో ఇద్దరిది బాగా పోటాపోటీ ఉండేది కదా. అవును, ఉండేది. అందువల్లే డౌన్ టార్డన్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆయనకి. ఆ అభిమానం ఎప్పుడు పోదు. ఇప్పటికీ మీరు చూస్తే ఆ రోజుల్లో 20 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు ఫ్యాన్ అయిన వాళ్ళు ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉన్నా ఆయన అట్లానే ఉన్నారు తప్ప ఇప్పటికీ మొదలు వేసుకునే తిరుగుతూ ఉంటారు. అవును. నాకు చాలామంది బై నేమ్ ఐ కెన్ మెన్షన్ ప్రతి ఊళ్ళోనూ ఇప్పటికీ వాళ్ళు కృష్ణ ఫ్యాన్స్గానే మొదలుపడతారు. ఆయన 20 ఏళ్ళు అయింది యాక్ట్ చేయడం మానేసి, అయినా సరే కృష్ణ అభిమానిగా పిలుచుకోవడమే వాళ్ళకి ఆనందం. ప్రతి జిల్లాలో ఉన్న చాలా మంది వాళ్ళందరినీ పేరు పేరు పెట్టి పిలవగల గుర్తు, జ్ఞాపకము, అసోసియేషను, ట్రావెల్ ఆదిశేషగిరిరావుకు మాత్రమే ఉంది అని చెప్తారు. కరెక్టే. నేను కూడా ట్రావెల్ అయ్యాను కదా వాళ్ళతోటి 40-50 ఏళ్ళుగా ట్రావెల్ అయ్యాను కాబట్టి వాళ్ళు మా ఏ ఫంక్షన్స్ ఉన్నా పిలుస్తాను, వాళ్ళు ఏ ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు పిలిస్తే వాళ్ళ ఊరు వెళ్తాను నేను. అంటే లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు అన్నారు 20 సంవత్సరాలు అయింది ఆయన నటించడం మానేసి, బట్ వాళ్ళు ఇప్పటికీ కృష్ణ గారి ఫ్యాన్స్గా ఉండడానికే ఇష్టపడతారు అని చెప్పేసి మహేష్ బాబు గారు ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, నాకున్న ఫ్యాన్స్ అంటే మా ఘట్టంలేని ఫ్యాన్స్ ఇంకా ఎవరికి ఉండరు ఇలాంటి ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు వేరే ఎవరిని ఇంతలా అభిమానించరు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, సినిమా బాగలేకపోతే బాగలేదు అందరికంటే ముందు వాళ్ళే చెప్తారు. అది కృష్ణ గారి నుంచి అట్టాగే వస్తుంది. అవును. సో ఒక లాయల్ ఫ్యాన్స్ అనమాట కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే, ఘట్టంలేని ఫ్యాన్స్ అంటే. అవును, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆయన సినిమా బాగున్నా బాగలేకపోయినా ఎట్లా చేస్తే బాగుంటుందని అది కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. అన్నీ కూడా ఆయన ఎప్పుడు ఏదో క్రిటిసైజ్ చేశారని ఎప్పుడు ఫీల్ అవ్వడు. ఎవరి దగ్గర ఉన్నా అది మంచి కానీ చెడు కానీ స్వీకరిస్తారు ఆయన. ఫ్యాన్స్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? కృష్ణ గారు ఎలా ఆలోచించేవారు ఫ్యాన్స్ గురించి? ఫ్యాన్స్ గురించి బాగా ఎన్నోసార్లు చెప్పాడు, ఈ జన్మలో తీసుకోలేని రుణం రా మీదని. 1970లోకి వెళ్తే అప్పటికి మీరు ఇద్దరు హీరోలతో, అంటే వాళ్ళు అప్పటికి హీరోలు కాలేదు, ఒక ఇద్దరితో రూమ్లో ఉండేవాళ్ళు, రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. మీకు తర్వాత కాలంలో వాళ్ళిద్దరు హీరోలు అయ్యారు. ఎవరు వాళ్ళిద్దరు? 70కి ముందు నేను అడుగుతుంది. 70 ముందు కాదు, 66లో. 66. నేను కృష్ణరాజును చంద్రమోహన్. మీ ముగ్గురు రూమ్మేట్సా? ఎలా ఉండేవారు సార్ ముగ్గురు? నేను కాలేజీకి వెళ్ళేవాడిని, వాళ్ళు అప్పుడు రంగుల రాట్నం సినిమా తీసేవాడు చంద్రమోహన్, కృష్ణరాజం చిలక ఇంకా ముగ్గురు ఒక చోటే ఉండేవాడు. ఎందుకు సార్ 1970కి రాగానే మీరు బాగా చదువుకున్నారు, కానీ ఒక్కసారిగా అన్నయ్య కోసం స్టూడియో ఒక బ్యానర్ క్రియేట్ చేయాలని, ఆ బ్యానర్లో సినిమా చేయాలని, యాక్చువల్గా అప్పుడు కృష్ణ గారితో సినిమాలు చేయడానికి కొన్ని 10 మంది నిర్మాతలు ఎప్పుడు రెడీగా ఉండేవారు. అలాంటి సమయంలో పద్మాలయ బ్యానర్ని స్థాపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ముగ్గురు బ్రదర్స్ కూర్చొనే మాట్లాడుకున్నాం. అప్పటికి రామారావు నాగేశ్వరరావు సినిమాలు కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు, పెద్ద పిక్చర్లు తీసేవాళ్ళు. కృష్ణ గారితో సినిమాలు చేసేవాళ్ళు అందరూ కొంచెం మీడియం బడ్జెట్తో సినిమాలు చేసేవాళ్ళు. అంటే సెకండ్ ర్యాంక్ పిక్చర్స్, ఈ ఫస్ట్ ర్యాంక్ పిక్చర్స్, సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. మనం సొంత బ్యానర్ అయితే కొంచెం బడ్జెట్ పెంచి తీయచ్చు, మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో రామారావు నాగేశ్వరరావు లెవెల్తో ఎట్ పార్ నిలబడేట్టు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం మీద మనం పెద్ద బడ్జెట్ పెట్టుకోవడానికి బయట ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు కదా, ఈ ఆర్టిస్ట్కి ఎంత బడ్జెటే అనేది. దాన్ని మించిపోవాలంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే మనం సొంతంగానే ట్రై చేద్దాం అని రామారావు అప్పటికే ఎన్ఏటి మాకు స్ఫూర్తి. జనరల్గా రామారావు ఎన్ఏటి సంస్థతోనే ఆయన పెద్ద ల్యాబ్లోకి వెళ్ళారు. విజయ ప్రొడక్షన్స్ ఒక పక్క జరుగుతున్న ఆయన ఎన్ఏటి ఫస్ట్ సినిమాలో 1-2 ఫెయిల్ అయినా కూడా, పిచ్చి పొల్లయ్య, తోడు దొంగలని
తర్వాత చేసే సినిమాలు పెద్ద సినిమాలు చేశారు. జయసింహ మీరు చూశారు లేదు, పాండురంగ భాష్యం, తెలుసు. సీతారామ కళ్యాణం, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. ఉమ్. అట్లా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే మేము మోసగాడు చేసిన, 12 కాపురం చేసిన, ఆయన దేవుడు చేసిన మనసు, సీతారామరాజు, పాటి పంటలు, ఇట్లా వరుసన మీరు చూస్తే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కరెక్ట్. ఓ పెద్ద సినిమా. ఆ రోజు నా దసరా పుల్లోడితో పోటీ పడాలని 12 కాపురం తీసిన, ఉమ్. ఏదో ప్రేమనగర్తో పోటీ పడాలని మేము దేవుడు చేసిన మనసులు తీసిన, ఉమ్. వీటన్నిటికన్నా మించి సీతారామరాజు తీసిన. ఉమ్. అవన్నీ సొంత బ్యానర్ వల్లే సాధ్యమైంది. సీతారామరాజు ఇంకో ప్రొడ్యూసర్ చేయమంటే చేయలేడు కదా. అంతే కదా. అవును. మనం కష్టమో నష్టమో మనమే భరించి చేద్దామనే ఉద్దేశంతో ఉమ్. నిర్మించిన సంస్థే పద్మాలయం. సార్ నేను ఇక్కడ నెంబర్ గేమ్ గురించి మాట్లాడట్లేదు, బట్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. నేను అందరికంటే పైన ఉండాలి, నేను ఒకటి సాధించాలి, ఇలాంటి ఒక కసి ఆలోచన ఆయనలో ఎప్పుడు రగులుతూ ఉండేదే. ఇంకోళ్ళకన్నా మించిపోవాలని కాదు, ఇంకోళ్ళకన్నా ఆ లెవెల్ కన్నా ఉండాలి మనం అనేది ఉంది, ఎప్పుడు ఆ కసి ఉండేది. ఉమ్. సినిమా నిర్మాణంలో ఉమ్. అయితే యాక్టింగ్ చేసినా, బయట ప్రొడ్యూసర్లు చేసినా ఏదో ఉన్నంతలో ఉన్నాంలే చాలులే అనే ధోరణి అయితే కాదు. లేదు. ఉమ్. ఎట్పారు ఉండాలి, లేకపోతే పైకి ఒకళ్ళ ఏదైనా బాక్స్ ఆఫీస్ హిట్ వస్తే దానికన్నా పెద్ద హిట్ తీయాలి మనం ఉమ్. అనే దాంట్లోనే ఉండేది ఎప్పుడు. బట్ ఆ ప్రయాణంలో చాలా దెబ్బలు తిన్నారు కదా. పద్మాలయ స్థాపించిన తొలి సినిమానే ఫ్లాప్. అంటే ఫ్లాప్ మీన్స్ ఫ్లాప్ పెట్టిన పోయింది, డబ్బులు పోయింది. మోసగాళ్ళు తీసే సమయానికి మీ దగ్గర రూపాయి లేదు. భయపడలేదా? భయపడలేదు. అదే కదా ధైర్యం. కృష్ణ గారి పేరుకి ఉమ్. ధైర్యం ముందు ఉంటుంది అనేది ఎందుకు ఉంటుంది ఇప్పటికి. సాహసానికి సాహసమే ఆయన ఊపిరి. ఎలా తీశారు సార్? అంటే చేతిలో నిజంగా నాకు తెలిసినంత ప్రకారం చేతిలో రూపాయి డబ్బులు లేవు, బట్ ఎక్కడ సినిమా ప్రొడక్షన్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలా జరిగింది ఆ షూటింగ్? ఎలా జరిగింది మోసగాళ్ళు? ఏదో మొండి ధైర్యంతో చేసాము. ఆ రోజుల్లో మామూలుగా తెలుగు సినిమాలకు వచ్చేట్టే అడ్వాన్స్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవుట్ రైట్ లేవు. కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పెట్టాలి. లక్కీగా ధైర్యంతో మొదలెట్టినాక ఎవడో కర్ణాటకకి మంచి ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో వారం రోజులు షూటింగ్ జరుగుతూ ఉంటే వాడే డబ్బింగ్ తీసుకున్నాడు. నాజమ్ అని బెంగళూరు అతను, తమిళ్ డబ్బింగ్. తర్వాత ఫినిషింగ్ డేస్లో కొంచెం అవసరపడుతుంటే హిందీ డబ్బింగ్ కొన్నాడు ఎవడు. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ అయినాయి. మొత్తం ఎన్ని భాషల్లో డబ్బింగ్ సార్? 12 భాషలో 12 భాషల్లో. ఈరోజు మేము పిల్లలు అందరం, అంటే మీ ముందు కూర్చుంటే పిల్లలమే, మేమందరం ప్యాన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు వచ్చే సినిమాలు అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి మొట్టమొదటి ఇండియన్ ప్యాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు కదా మోసగాడు. అవును, చాలా భాషలోకి వెళ్ళింది. ఇంగ్లీషు, రష్యన్కి వెళ్ళింది, చైనా వెళ్ళింది, ఫారిన్ భాషలు ఇండియాలో ఉన్నాయి చాలా భాషల్లోకి వెళ్ళింది. హిందీ ఒకటి, బెంగాలీ ఒకటి, తమిళ్, అట్లా ఫారిన్ భాషల్లో కూడా వెళ్ళింది. మోసగాడు తరువాత ఇండస్ట్రీలో మిగతా హీరోలు కృష్ణని ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఎవరిని ఉండనివ్వడు, అందరికంటే పైకి వెళ్ళి కూర్చుంటాడు, కృష్ణ రేంజ్ వేరు అని కృష్ణ గురించి తొలిసారి నేను భయవన్ను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశారంటారు. నిజమేనా? అట్లా అని కాదు, కానీ మీకు మంచి సినిమాలు చేయటం మొదలెట్టారు. బయట అలజడి అయితే మొదలైంది కదా, బయట ప్రొడ్యూసర్లు అలజడి మొదలైంది. బయట ప్రొడ్యూసర్లు కూడా మొదలైనవి సినిమాలు తీయటం, కలర్ సినిమాలు తీయటం. అంతవరకు బ్లాక్ అండ్ వైట్లే తీసేవాళ్ళు. కలర్ తీయాలంటే అప్పుడు పెద్ద సినిమాలు తప్ప మామూలుగా చిన్న సినిమాలు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఒక్కొక్కళ్ళు కలరు కొంచెం పెద్ద సినిమాలు చేయటం. మా తర్వాత సీతారామరాజు తోటి ఇక ఆ పెద్ద బ్రాకెట్లోకి వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. స్టూడెంట్గా ఉన్నారు, అన్నయ్య కోసం ఒక్కసారిగా వచ్చేసారు, సినిమాల్లోకి వచ్చేసారు. నాకు తెలిసి సినిమా కొత్త, సినిమా నిర్మాణం కొత్త, బడ్జెట్లు వేయడం కొత్త, కాల్ షీట్లు వేయడం కొత్త. ఈ మొత్తం ప్రయాణంలో తొలినాళ్ళలో బాగా ఇబ్బందులు పడ్డారు. ఎలా నేర్చుకున్నారు? ఆ టైంలోనా? ఆ టైంలో ఫస్ట్ పిక్చర్ అప్పుడు నాకు తెలియదు ఏమి, బట్ ఫస్ట్ పిక్చర్ అప్పుడే ట్రైనింగ్ అయ్యాను.
బడ్జెట్ వేసుకోవడం ఎట్లాగూ, ఉమ్, లేకపోతే సినీ కార్డులు ఏంటి, ఉమ్, లేకపోతే ఏ సెట్టు ఎక్కడ షూటింగ్ చేయాలి, ఉమ్, ఏ రోజు ఏ షెడ్యూల్ చేయాలి, ఉమ్, లొకేషన్ సెలక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ మ్యాన్ టు రైజ్ లాస్ట్ మ్యాన్ టు స్లీప్ అన్నట్టు ఉమ్, ప్రొడ్యూసర్గా పనిచేశాను ఉమ్, మోసగాడికి. ఉమ్, ఆ తర్వాత కొట్టిన పెన్ని ఇప్పుడు నాకు ఇప్పుడు నిర్మాతలు అంటే తెలియదు కానీ అప్పుడు చేసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా సార్. దే ఆర్ ఫైనల్ జడ్జెస్ ఉమ్, ఏ ప్రోడక్ట్కి అయినా. అంటే జడ్జెస్ అంటే సెలక్షన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కానీ, సెలక్షన్ ఆఫ్ ఏదైనా డిసిషన్ మేకింగ్. కానీ, సెలక్షన్ ఆఫ్ లొకేషన్ కానీ, ఉమ్, ఉమ్, షెడ్యూల్ ప్లాన్ చేయటం కానీ, సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ కానీ సార్. అన్నీ ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉండేది. ఉమ్, మ్యూజిక్ అంటే దగ్గర నుండి చేయకపోయినా ఇది బాగుంది బాగలేదు, ఈ ట్యూన్ బాగుంది, సెలక్షన్ ఆఫ్ రైట్ ట్యూన్ అది ఇంపార్టెంట్. సార్. ఆ డేస్ వేరు. ప్రొడ్యూసర్ జాబ్ అనేది దానికి డెఫినేషన్ మారిపోయింది. సార్ అంటే నేను కొంచెం ముందుకెళ్ళి మాట్లాడినట్టు అవుద్దని చెప్పి ఆగుతున్నాను, కానీ యాక్చువల్గా నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు, వారు చాలా సీనియరు. అల్లూరి సీతారామరాజు సినిమాకి ఆదిశేషరావు పడ్డ కష్టం అంటే ఒక లొకేషన్ అది అడవుల్లో ఉండేది, చిన్న వస్తువు కూడా ఒక కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాలి, అది పాలైన వస్తువు, ఫుడ్ అయినా కూరగాయలైనా ఎన్నో ఒక 30 days 40 days నిరంతరం పనిచేశారు ఆయన అని చెప్పి చెప్తారు. ఇంకో యూనిట్ ఎవరు లేరు, ఇంకో సహాయం చేసే మనిషి లేరు, ఈవెన్ హనుమంతరావు గారు కూడా లేరు. ఆయన రెక్కల కష్టం అల్లూరి సీతారామరాజు. కరెక్టే, అది మామూలుగా కృష్ణ గారు ఎక్కువ కష్టము. అంటే యాక్టింగ్ ఒకటే కాదు, డైరెక్టర్ కూడా. అవునవును. డైరెక్షన్ లేదు, బేర్ బాడీలో యాక్ట్ చేయాలి, లొకేషన్ మార్నింగ్ 7కి అవ్వాలి, సీన్ చూసుకోవాలి, అదన్నీ ఆయన. దానికి ఏర్పాట్ల కంటే చింతపల్లి అడవుల్లో ఒక క్యాంప్ వేసాం. డీజిల్ కావాలన్నా నర్సీపట్నం వెళ్ళాలి, అంటే అబౌట్ 100 kilometers. బా. పాలు కూరగాయలు కావాలంటే తుని వెళ్ళాలి, అది 150 kilometers ఉంది. లేకపోతే ఇంకేదైనా పెద్దది కావాలంటే వైజాగ్ వెళ్ళాలి. ఒక మొండి ధైర్యం అనుకోవచ్చు అది. తాగే నీళ్ళు కావాలంటే 7-8 kilometers వెళ్ళాలి, సెలవులు పారితే చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి. 400 మంది యూనిట్ పడుకోవడం, భోజనాలు, మార్నింగ్ లెగవాలి, సార్ ప్రతిదీ చూసుకోవాలి మీరు. లొకేషన్ సెలెక్షన్ కానీ, ఏ సీన్ ఎక్కడ తీయాలని కానీ అన్నీ చేసుకునేవాళ్ళం. అంత ఆర్టిస్టులు, షెడ్యూలు, చాలామంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉందండి. అవును. ఎవరికి ఏ జబ్బు రాకూడదు. మళ్ళీ ఒక డాక్టర్ని తీసుకెళ్ళాము. ఎన్ని రోజులు చేశారు సార్ అల్లూరి సీతారామరాజు షూటింగ్? అన్నీ 40 days కంప్లీట్ పిక్చర్. 40 days. అక్కడికి చేసిన 30 days, మెడ్రాస్లో ఒక 10 days చేసాం. కానీ చేతిలో ఉన్న స్క్రిప్ట్ మీద నమ్మకం తెప్పించి, స్క్రిప్ట్ బాగా వచ్చింది, మహారథి డైలాగ్స్ బాగున్నాయి, కృష్ణ గారు క్యారెక్టర్లో ఇంకా ఆయన చంపేస్తాడు, ఖచ్చితంగా బాగా చేస్తారు, ఈ నమ్మకం తెప్పించి ఇంకా ఎలాంటి హోపు లేకుండా డబ్బులు పోయినా పర్లేదు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిందని మొండి ధైర్యంగా దిగిన సినిమా అంట కదా? అదేం లేదు, మేము చేసుకున్న స్క్రిప్ట్లో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. స్క్రీన్ ప్లే హనుమంతరావు రాశారు, అన్నీ రెడీ చేసినాక కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మార్కెట్ ఉందా అలాంటి సినిమాలకు అప్పటికి? లేదు, అది నేను అడుగుతుంది. అది తెలుసు మీకు? మార్కెట్ లేదు, మాకు తెలుసు అది. బట్ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది. స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది, మా అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని. దాంతోపాటు కృష్ణ గారికి మంచి పేరు వస్తుంది, పేరు కోసం తీసిన సినిమా. ఆడుద్దని నమ్మకం మాకు 100% ఉంది. మాకు ఎక్కడ డౌట్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్, మ్యూజిక్ అయినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఏ నమ్మకం లేదు. మేము ఫస్ట్ కాపీ చూసిన రోజు అదే అనుకున్నాం, రిలీజ్ అయిన రోజు అదే టాక్ వచ్చింది. సార్ నేను మహారాజు గారి కొడుకు చిట్టుబాబు గారిని కలిసాను సార్. కలిసినప్పుడు వేరే సందర్భంలో ఆయన చెప్పింది అదే, స్క్రిప్ట్ మీద, డైలాగ్స్ మీద, కృష్ణ గారి మీద సినిమా ఆవుద్దన్న నమ్మకం టీం మొత్తానికి ఉంది, కానీ అలాంటి సినిమాకి మార్కెట్ లేదు. ఒక మొండి ధైర్యంతో చేశారు, ఒక నమ్మి చేశారు అని చెప్పి చెప్పారనమాట. సో అదే అడిగాను.
సార్ అల్లూరి సీతారామరాజు గురించి నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికంటే ముందు కాస్త ముందుకెళ్తే మోసగాళ్ళకి మోసగాడు తర్వాత కృష్ణ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, అంటే ఇంకా ఆయనకు తిరుగులేని స్థానం వచ్చేసింది. అలాంటి సమయంలో తన కోసం రాసుకున్న స్క్రిప్ట్, తను డబుల్ యాక్షన్లో చేసుకోవాలనుకున్న స్క్రిప్ట్, దేవుడు చేసిన మనుషులు, దాంట్లోకి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ని తీసుకొని మళ్ళీ అదే సినిమా వల్ల ఎన్టీఆర్తో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? ఎన్టీఆర్ అంటే ఇప్పుడు పండంటి కాపురం నెక్స్ట్ కృష్ణ గారు రామారావుని ఎప్పుడు అభిమానించేవాడు ఫస్ట్ నుంచి. ఉమ్, ఎప్పుడైనా మోసగాడు సినిమా ఆయనకు చూపించారు. ఉమ్, చూపించినప్పుడు రిలీజ్ ముందు ప్రొజెక్ట్ ప్రివ్యూలు వేసే టైం ఆ రోజులు, ఇప్పుడు ఎవరు చూడలేదు కానీ ఆ రోజులు సినిమా చూసి చాలా బాగుంది బ్రదర్, బాగా చేసావు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిస్ అవుతావేమో సినిమాకి అన్నారు. అని లేడీస్ సెక్షన్ ఉమ్. ఆయన చెప్పినట్టే లేడీస్ సెక్షన్ మిస్ అయ్యాము దాంట్లో. మోసగాడు రాలేదు లేడీస్. రాలేదు. ఉమ్, పిక్చర్ హిట్ బాగా ఆడింది, అన్నీ ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ ఏదైనా ఫ్యామిలీ సినిమా చేద్దామని పండంటి కాపురం చేసాం. ఉమ్, పండంటి కాపురం ఆల్ సెక్షన్స్ లేడీస్ మాస్ అందరి హిట్ అయినప్పుడు ఆయన 100 Days ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే బెదవాడ వచ్చారు. ఉమ్, అక్కడ థియేటర్లోనే కృష్ణ గారు మీతో సినిమా చేయాలని ఉంది బ్రదర్ అంటే అన్నగారంటే ఆయన వెంబటే అక్కడ స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాడు, నేను నెక్స్ట్ పద్మాలయలో కృష్ణ గారు సినిమా చేస్తున్నాను, కృష్ణతో సినిమా అని. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ ఆ, ఆ తర్వాత ఏదో ఆంధ్ర స్టేషన్ గొడవలో ఆంధ్ర ఆయన సపోర్ట్ చేయటం, వాళ్ళు విభేదించటం, ఆంధ్ర స్టేషన్ సపరేట్ ఆంధ్ర జయ ఆంధ్ర మూమెంట్ ఆ, ఆయన సపోర్ట్ చేసి హంగర్ స్ట్రైక్ ఒకరోజు మెటాస్ పానల్ పార్టీలో కూర్చొని అవును. గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చి డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి రైస్ పంపించాము. కృష్ణ గారు సపోర్ట్ చేశారని జయాంధ్ర ఉద్యమానికి ఆయనకి ఎన్టీఆర్ గారు నచ్చలేదు. బట్ నేను అడుగుతుంది సార్, దేవుడు చేసిన అప్పుడు దేవుడు చేసిన మనుషులు చేద్దాం అనుకొని కథ హనుమంతరావు తయారు చేశారు. ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్ రోజు, ఉమ్, పండంటి కాపురం ఫంక్షన్ రోజు తయారు చేసాం. ఆయన చేస్తాను చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇంకో పిక్చరు ఏదో ప్లాన్ చేసాం. ఓకే బట్ ఆయన సడన్గా చేస్తానన్నారు. ఓకే ఏమంటే సింగిల్ షెడ్యూల్లోనే చేసాం 45 డేస్లో సినిమా. ఉమ్, ఎప్పుడు అవైలబుల్ ఆర్టిస్ట్ అనేది తప్ప పలానా ఆర్టిస్టు ఉంటేనే సినిమా లేకపోతే లేదు అనేది లేదు. ఉమ్, ఆయన డేట్స్ ప్రకారం ముందు జమున గారు హీరోయిన్ అనుకున్నాం, ఆ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే జయలలిత గారిని తీసుకున్నాం. సార్ అట్లా జరిగింది సినిమా. అది 100 Days ఫంక్షన్ అయినాక దాంట్లో 100 Days ఫంక్షన్ కాదు, మన రిలీజ్ అయిన పాటల పుస్తకాల్లో ఉమ్, మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని వేసాం. ఓకే నెక్స్ట్ సినిమా. నెక్స్ట్ సినిమా ఆ, ఆ రోజులు అది అలవాటు. ఉమ్, ఆయన కూడా చేసి మా పాటల పుస్తకంలో వేసాడు మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని. అప్పటికి ఎన్ని ఏళ్ళ క్రితం సార్? అది 13 ఒక 11 years 11 years క్రితమే. ఆ, వాడు తీరా అప్పటి నుంచి వేరే. మేము పోటీగా తీస్తున్నామని చెప్పి ఆయన ఫంక్షన్ కూడా రాలేదు. దేవుడు చేసుకున్నాం 100 Days ఫంక్షన్. కరెక్ట్, అదే సార్ నా క్వశ్చన్. ఫంక్షన్కి రాలేదు. తర్వాత అయిపోయింది. అది తీద్దాం అల్లూరి సీతారామరాజు చేయటం అంటేనే ఆయన పిలిచి ఏదో మాట్లాడటం. ఉమ్, ఇప్పుడే పిల్లలు పైకి వస్తున్నారు, అది దాంట్లో లేదు, ఏమి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ లేవు, దెబ్బతింటారనేది. ఉమ్, అంటే మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్నాయి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్, మీరు రాసుకున్న స్క్రిప్ట్ మాకు తెలియదు కదా, ఉమ్, మీరు ఇప్పటికీ తీస్తానంటే మేము మానేస్తానని కూడా కృష్ణ గారు అన్నారు. ఆయన లేదు దాంట్లో ఏమీ లేదని చెప్తున్నాను కదా, ఇంకేదైనా సినిమా తీసుకోండి, కావాలంటే కలిసి చేద్దాం లేకపోతే తీసుకోండి అని. నేను తీరు మీరు తీయొద్దు అన్నారు. అది కరెక్ట్ కాదు, ఉమ్, మన స్క్రిప్ట్లో మన నమ్మకం ఉందని మేము ప్రొసీడ్ అయిపోయాం. ఒక హిస్టరీ అంటే ఇది మీరు చాలా దగ్గరలో చెప్పలేదు, బట్ నేను అనుకుంటున్నాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి కృష్ణ గారితో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు, ఇచ్చారు అని చెప్తారు. నిజమేనా?
అత్యధిక ఏముంది అప్పుడు ఉన్న టాప్ రెమ్యునరేషన్స్ ఉండే వాటిలో ఈయన ఒకడు. ఉమ్, సౌత్ అని కాదు, తెలుగు. ఉమ్, తమిళ్లో పెద్దగా అప్పటికి ఎంజీఆర్ గారు పైకి వెళ్ళిపోయారు చాలా. సార్ తెలుగులో ఉన్నంత వరకు టాప్ రెమ్యునరేషన్సే ఉన్నాయి. అప్పటికి కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి, రామారావు గారికి, నాగేశ్వర గారికి ఆల్మోస్ట్ మొరాల్లెస్ ఒకటే ఉండేవి. ఉమ్, అంతకుముందు సెకండ్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ఈక్వల్. అల్లూరి సీతారామరాజు తర్వాత ఆల్మోస్ట్ నెంబర్ 1 ఇంకా. అవును. కానీ సార్ అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్ సార్, ఆ డైలాగ్స్, కృష్ణ గారు చెప్పిన తీరు, ఆయనే డైరెక్షన్, అంటే ఈ తరం పిల్లలకి, రాబోయే తరం పిల్లలకి అసలు అల్లూరి సీతారామరాజు గురించి తెలియాలంటే ఆ సినిమా ఒక నిఘంటు అయిపోయింది. మీరు కానీ ఆ రోజు సాహసం చేసి అల్లూరి సీతారామరాజు సినిమా తీయకపోయి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇంత గొప్పగా అయితే తెలిసేది కాదు. మీరు కొట్టింది ఒక సక్సెస్ మాత్రమే కాదు, ఒక తరానికి ఒక వీరుడు గురించి గుర్తుండిపోయేలా చేశారు అన్ని తరాలకి. అవును, ఈ చరిత్రలో ఆయన క్యారెక్టర్ నిలిచిపోయింది కదా ఆ సినిమాతో. లేకపోతే అల్లూరి సీతారామరాజు అంటే జనానికి పెద్దగా అవును, ఈ స్థాయిలో తెలిసేది కాదు. దానికి చాలామంది ఫ్రెండ్స్, భీమవరం రాజులు వీళ్ళందరూ కలిసేటప్పుడు ఉమ్, మాటల్లో అంటుంటారు, ఆయన సినిమా తీయకపోతే ఆయన చరిత్ర అక్కడితో ఆగిపోయేదేమో, తెలిసేది కాదు భావితరాలు. కానీ భావితరాలకు తెలియటానికి ఆ సినిమా ఉపయోగపడింది ఆయన చరిత్ర గురించి. సార్ కమర్షియల్గా ఎలా వర్కౌట్ అయింది సార్ సినిమా? కమర్షియల్గా పెద్ద హిట్ కదా ఆ రోజున. ఉన్న కమర్షియలిస్ట్ అన్నిటినీ దాటి కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డు. సో అంత కష్టపడి, అంత ఇష్టపడి, అంత మొండిగా సినిమా తీశారు కదా సార్ అల్లూరి సీతారామరాజు. సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత కృష్ణ గారి రియాక్షన్ ఏంటి? ఏం మాట్లాడారు మీతో? హ్యాపీగా, అంటే మాకు ఒక డౌట్ ఉంటే కదా, సినిమా స్టార్టింగ్ రోజు నుంచి సినిమా ఫినిషింగ్ దాకా డౌట్ లేదు. రిలీజ్ అయినప్పుడు డౌట్ లేదు, రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసినప్పుడు డౌట్ లేదు. ఎప్పుడైనా మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ అయిందేమో అనే ఫీలింగే తప్ప ఎక్కడ ధైర్యపడింది లేదు. ఈ మొత్తం ప్రాసెస్లో విజయ నిర్మల గారితో సినిమాలు స్టార్ట్ అయిన ఆ సీజన్, విజయ నిర్మల గారి ఎంట్రన్స్ కృష్ణ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆయన పక్కన ఉంటున్న తమ్ముళ్ళుగా మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎంత సున్నితంగా హ్యాండిల్ చేశారు? అది ఎప్పుడు కాంట్రవర్సీ చేసుకోలేదు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని ఆయన ఫ్యామిలీని ఏమి నెగ్లెక్ట్ చేయలేదు. అది సార్ నిర్ణయం అయిపోయినాక చేసుకున్నారు. మా వదిన ఇందిరాదేవితో కానీ పిల్లలతో కానీ అందరూ బాగా మెయింటైన్ చేసేవారు కార్డియల్ రిలేషన్. శ్రీరామ గారితో అది దాంపత్య జీవితం కన్నా ఒక స్నేహభావంతోనే ఉండేది ఎక్కువ. దాంపత్య జీవితం అంతా ఇందిర గారితోనే. తర్వాత మహేష్ బాబు పుట్టిన ప్రియ, ఈ దాంపత్య జీవితం అంతా వీరితోనే గడిపారు. సార్ అయితే ఆ సమయంలో ఇదంతా అల్లరి కాకుండా చాలా సున్నితంగా జరిగిపోవడానికి ప్రధానమైన కారణం మీ అమ్మగారు అంటారు, నిజమేనా? మా అమ్మగారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? అందరికీ నచ్చ చెప్పారు, ప్రాబ్లమ్స్ రాకుండా. కోడలకి ఎలా నచ్చ చెప్తున్నారు? అన్నీ అందరితోనూ బాగా మెయింటైన్ చేశారు ఆవిడ ఉన్నంతకాలం. బట్ ఇది నిజమో కాదో నాకు తెలియదు సార్, నేను వినింది అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే లేదు, వదిలేసేయండి. ఫ్యామిలీ మొత్తం మీద హనుమంతరావు గారు మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ అపోజ్ చేశారు. తర్వాత అన్న మాటకి ఎదురు చెప్పలేక, అన్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక ఆయన మౌనం వహించారు అంటారు, నిజమేనా? కరెక్ట్, అసలు ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే. అండ్ 90s 80s తరువాత పద్మాలయ కృష్ణ గారికి దూరం అయిందా? అంటే దూరం అయిందా మీన్స్ ఏంటంటే కృష్ణ గారితో సినిమాలు చేయడం కంటే కూడా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేశారు. అది మీరందరూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న నిర్ణయమా? ఎందుకు బాలీవుడ్కి వెళ్ళారు, కృష్ణ గారితో సినిమాలు తగ్గించారు 80s తర్వాత? తగ్గించడం అంటూ లేదు, కానీ
ఎక్స్పాండ్ అవ్వాలి అని పద్మాలయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఉమ్, కృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేసే పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది వచ్చేసారు అప్పటికి. ఉమ్, మీరు 80స్లో మీరు చూస్తే 70స్లో పద్మాలయ పిక్చర్లే ఎక్కువ సక్సెస్ ఉంటాయి కృష్ణ గారితో. అవును. 80s వచ్చేటప్పటికి చాలా బయట పిక్చర్లు కూడా పెద్ద పెద్ద సక్సెస్ లేని. మేము కూడా పద్మాలయ కూడా 80స్లో 7-8 సినిమాలు ఎవ్రీ ఇయర్ ఒకటి ఉంటుంది. ఉమ్, ఎవ్రీ ఇయర్ 2-3 మనమే చేస్తే బయట ప్రొడ్యూసర్కి సాటిస్ఫై చేయలేం కదా ఉమ్, అనే ఉద్దేశంతో హిందీకి ఎక్స్పాండ్ చేస్తాం. హిందీ కానీ మలయాళం, తమిళ్, ఉమ్, బెంగాలీ ఆ పీరియడ్ అంతా మీరు అంటే 80s. 80స్లో ఒక 10 ఇయర్స్లో 60 సినిమాలు తీసాం అవును. ఏ భాషలో అయినా కానీ. కానీ 1980s మాత్రమే, అంటే ఆ 10 సంవత్సరాల ఆ పీరియడ్లోనే బాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తున్నారు. నేను లిస్ట్ వేస్తే 20-25 సినిమాల పైగా 30 దాకా. 30 సినిమాల దాకా ఆ 10 ఇయర్స్ పీరియడ్లో ఉంటాయి. 10 ఇయర్స్ పీరియడ్లో ఉన్నాయి. అంత ఫాస్ట్గా బాలీవుడ్లో ఎలా తీయగలిగారు? చూసాం ఎవ్రీ ఇయర్ 3 పిక్చర్స్. ఉమ్, మేము ఏ పిక్చర్ తీసినా 30 రోజులు 40 రోజులే తప్ప ఇట్లా సంవత్సరాల తరబడి ఎప్పుడు తీరా. ఇది మీరు చెప్పే సీతారామరాజు అయినా 45 రోజులే, లేకపోతే దేవుడు జస్మైన్స్లో అయినా అంతే, ఉమ్, లేకపోతే హిందీలో వెళ్ళిన హిమ్మత్వాల అయినా అంతే, లేకపోతే మవాలి అయినా అంతే, పాతాళ భైరి అయినా అంతే. ఉమ్, ఏ సినిమా అయినా 30 నుంచి 40 రోజులు ఉమ్, సినిమా, హిందీ కానీ ఏ భాష అయినా కానీ. అట్లా తీసే క్రమంలో మామూలుగా హిందీలో జితేంద్ర బర్సన్ ఆయన ఎవ్రీ మంత్ ఒక 10 days పద్మాలయం రాసించేవారు. బా, ఆ, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఉమ్, మేము ఏ సినిమా తీస్తే ఆ సినిమా. ఉమ్, అట్లా చాలామందితో తీసాం. హిందీలో అమితాబ్ బచ్చన్తో తీశాను, గోవిందాతో తీసామని. ఉమ్, అదే గోల్డెన్ పీరియడ్ ఆ 10 years. తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాలు ఈనాడు, ప్రజారాజ్యం, సింహాసనం, ఉమ్, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, నా పిలువ ప్రపంచం, ఇట్లా చాలా ఉన్నాయి. సో కాకపోతే మనమే వరుసన అన్ని సినిమాలు చేయటం కరెక్ట్ అనిపించుకోదు. బయట ప్రొడ్యూసర్లు కూడా మీరు చూస్తే 80స్లో అన్ని కృష్ణ గారి పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును. చిన్న సినిమాలు కూడా ఏదో వియ్యాల వారికి అయ్యాల లాంటి సినిమా కూడా హిట్టే ఉంటుంది. ఉమ్, లేదా ఊరికి మనగాడు అని, అగ్నిపర్వతం అని బయట ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బంగారు భూమి, మాదే బంగారు భూమి. అలా ఆ 80s పద్మాలయ మీద పెద్ద డిపెండ్ అవ్వక్కర్ల కృష్ణ గారు. అందుకని సింహాసనం ఆయన డైరెక్షన్ చేయాలి కాబట్టి ఒక పెద్ద సినిమా చేసాం. పెద్ద సినిమా చేయాల్సినప్పుడు వచ్చి చేస్తారు. ఉమ్. కానీ ఈ ప్రాసెస్లో హిందీలో సినిమాలు తీసే టైంలో రాఘవేంద్రరావు గారితో నేను గొడవ అన్న కానీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పద్మాలయకి అని చెప్పి అంటారు. ఏంది ఇష్యూ ఏంది రాఘవేంద్రరావు గారితో? తెలుగులో రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు చేయలేదు. కరెక్ట్, తెలుగులో తీయలేదు, హిందీలో చేసాం. హిందీలో హిమ్మత్ వాళ్ళ తీశారు. కానీ ఇంకో సినిమాకి రాఘవేంద్రరావు చేయనని చెప్పారు. రాఘవేంద్రరావు అయితే చేయకపోతేనే రాఘవేంద్రరావు అసోసియేట్ చేస్తామని చెప్పేసి ఒక సినిమాకి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి పట్టుబట్టి సినిమా తీశారు అంటారు. అదేం లేదు. మా హిందీకి మేము ఫస్ట్ హిందీయే కాదు, తెలుగు కానీ హిందీ కానీ ఎప్పుడైనా ఉమ్, డైరెక్టరు పలానా డైరెక్టర్ ఉంటేనే మనం సినిమా తీయగలం అనేది ఎప్పుడూ లేదు. సార్ మేము ఎప్పుడైనా మాకు అనుకూలంగా ఉండే డైరెక్టరు, లేకపోతే యూనిట్ డైరెక్టరు, యూనిట్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా సార్ మేకింగ్లో. వన్ మ్యాన్ డైరెక్టర్ డెసిషన్ అనేది ఉండదు మాకు. ఉమ్, అట్లా అనుకూలంగా ఉండే డైరెక్టర్స్తోనే సినిమాలు తీసాం. తెలుగు 70 సినిమాలు 80 సినిమాలు చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. ఉమ్, హిందీ కూడా అంతే. హిందీలో రాఘవేంద్రరావు చేశారు కదా అని మేము అడగచ్చు. హిందీలో రాఘవేంద్రరావు ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు హిందీ కొత్త కదా. కొత్తగా. ఉమ్. అంతేగాని రాఘవేంద్ర పెద్ద డైరెక్టర్ని ఏం తీసుకోలేదు. మరి రాఘవేంద్రరావుని తర్వాత ఒక సినిమా చేయమని అడిగితే చేయనన్నాడని చెప్పి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి మీరు ఒక సినిమా చేయలేదా? అదేం లేదు. అతను మాకు 3 సినిమాలు చేశాడు ఒకే సంవత్సరం. ఉమ్, హిమత్వాలా చేశాడు, జస్టి సౌద చేశాడు, కామయాబు చేశాడు, హోషియార్ చేశాడు. ఉమ్, మధ్యలో అతను అసిస్టెంట్ రవిచంద్ర అనే హనుమంతరావు ఖైదీ పెట్టుకున్నాడు. అవును. అప్పుడు రాఘవేంద్రరావు డేట్స్ లేవేమో తెలియదు, సరిగ్గా గుర్తురాలి. క్వశ్చన్ నువ్వు అడిగేది ఇప్పుడు గుర్తొచ్చిందే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఖైదీ రవిచంద్ర చేశాడు, రాఘవేంద్ర అసిస్టెంట్. రాఘవేంద్ర అయినా ఒకటే, అసిస్టెంట్ అయినా ఒకటే. హనుమంతరావు ఆయన సిద్ధాంతం ఏంటంటే పట్టుబట్టి తీసుకెళ్లారంటగా. ఎవరైనా ఒకటే నాకు.
ఇది మీ అన్నదమ్ముల్లో ఉండే మొండి ధైర్యం. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. తెలుగులో సినీ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే చిరంజీవి గారి ఖైదీ కానీ, ఇలా తెలుగులో సూపర్ హిట్స్ అయిన సినిమాలన్నింటినీ మీరు హిందీలో వేరే హీరోలతో అక్కడ డబ్ చేస్తున్నప్పుడు, అక్కడ రీమేక్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కృష్ణ గారితో చేద్దామన్న ఆలోచన రాలేదా? హిందీలోనా? ఆ, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకో భాషలోకి, తమిళ్లోకే ఇంట్రెస్ట్ లేదు, ఉమ్. హిందీకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా డిస్కషన్ జరిగినాయా? ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా డిస్కషన్ ఉంటుంది. అసలు ఇప్పుడు తమిళ్లో చేయడానికే ఇంట్రెస్ట్ చూపించలే. ఉమ్, చాలామంది తమిళ ప్రొడ్యూసర్లు అడిగారు ఉమ్. యాక్ట్ చేయమని, ఇంట్రెస్ట్ చూపించలే. సార్ చాలామంది చిరంజీవి ఖైదీ సినిమా కృష్ణ గారిదే, కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో చిరంజీవి గారు వచ్చి చేరారు ఖైదీలో అని చెప్పి చెప్తారు. అసలు ఖైదీ సినిమా బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది మీకు తెలిసి? అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. కృష్ణ గారు ముందు వాళ్ళు కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, ఉమ్, డేట్స్ అడ్జస్ట్ కాలే, ఉమ్, వేరే కమిట్మెంట్స్ తోటి. ఉమ్, అప్పుడు కోదండరామరెడ్డి ఖైదీ తీసుకొని తర్వాత చేద్దాంలే అని తర్వాత చేశారు. మామూలుగా అయితే ఖైదీలో కృష్ణ గారే చేయాలి, కానీ ఖైదీ సినిమాతో చిరంజీవి కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అది ఉంది, అది ఒకే పార్ట్. ఉమ్, అట్లా చాలా ఉంటాయి అది జరిగాయి. చిరంజీవి గారితో పోటీ ఉండేదా, లేకుంటే చిరంజీవి గారి మీద ఆప్యాయత ఉండేదా? ఎలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది సార్, కృష్ణ గారికి చిరంజీవి గారికి? పెద్దగా పోటీతత్వం ఎప్పుడూ లేదు. ఉమ్, ఆయన ఎప్పుడు కృష్ణ గారిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఉమ్, ఎవరైనా ప్రొడ్యూసర్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోతే తీసుకోండి, ఎవరో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా చిరంజీవి, వీళ్ళందరూ ఎవరో వాళ్ళు పెట్టుకొని చేసుకోండి ఉమ్. చిరంజీవి గారి పేరు చెప్పేవారు. చెప్పేవాడు. అంటే చాలామంది ఏమంటారంటే ఆ, ఈ స్టారు పోటీల్లో కృష్ణ గారు బ్రిడ్జ్ లాంటి వారు. ఎందుకంటే ఎన్టీఆర్ని ఆరాధించారు, ఎన్టీఆర్తోనే పోటీ పడ్డారు, తర్వాత తరంలో చిరంజీవికి పోటీగా నిలిచారు, కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి కంటే టాప్లో ఉన్నారు. ఇలా అందరితో కాంపిటేట్ అయ్యి అందరితో పోటీలో నిలబడి ఒక బ్రిడ్జ్ లాగా నిలబడిన వ్యక్తి కృష్ణ గారు అని చెప్తారనమాట. అందుకని ఈ ప్రశ్న అడిగాను. అది పోటీ అంటే సినిమా తరంగా పోటీయే తప్ప మన సినిమా బాగుండాలి. అప్పుడు సింహాసనం చేసినప్పుడు, ఆ రోజుల్లో సింహాసనం చేసేటప్పుడు అందరూ పెద్ద హీరోలే, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ. ఉమ్, బట్ అయినా దానికి అబోవ్ వచ్చేసింది కదా సింహాసనం ఓపెనింగ్ అనేది, ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అవును. ఎందుకంటే ఆ డేస్లో అది హైయెస్ట్. సింహాసనం సినిమా గురించి ఒక చిన్న వీడియో చేశాను సార్ నేను. అంటే ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి సింహాసనం స్పెషల్ అని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తే, ఆ వీడియో 1,00,000 వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్లో. వెళ్ళిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే సింహాసనం సినిమాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే, అది అప్పటి బాహుబలి అని చెప్పి ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు. మా తరం చూసిన బాహుబలి ఈ సినిమా అని చెప్పేసి. ఆ గ్రాండియర్ కానీ, ఆ పాటలు కానీ, అసలు సింహాసనం సినిమా గురించి, ఆ బ్యాక్డ్రాప్లో జరిగిన ఆ వర్క్ గురించి కాస్త చెప్పండి సార్. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ కార్డు వేసుకోవడం, దాంతో ఏదో డిఫరెంట్గా ఉండాలని పెద్ద సినిమా చేయటం. ఓపెనింగ్ రోజులు ఇప్పుడు మామూలుగా విజయవాడ ఉంది, రాజు సార్ ఆ రోజున 144 సెక్షన్ పెట్టారు. ఆ స్ట్రీట్లో వెళ్ళాలంటే టికెట్ చూపిస్తే కానీ అలౌ చేయలే. అంటే ఓపెనింగ్ సంగతి చెప్తాను. సార్ అప్పుడు 2 థియేటర్లు వేస్తే ఎక్కువ, అది 5 థియేటర్లు వేశారు పెద్దవాళ్ళు. రాజమండ్రిలో 5 థియేటర్లు వేశారు. అయినా 100 days ఫుల్ అయిన థియేటర్లు చాలా ఉన్నాయి. వైజాగ్ చిత్రాలయ కానీ ఇవన్నీ 100 days ఆల్సో ఫుల్. 70mm కన్వర్ట్ చేసిన థియేటర్లు ఉన్నాయి. ఫస్ట్ టైం 70mm ఆ సినిమా కోసం. కానీ పద్మాలయ చాలా రిస్క్ చేసి సింహాసనం సినిమా చేసింది అని చెప్తారు, నిజమేనా? ఫైనాన్షియల్గా రిస్క్ ఏం లేదు. రిస్క్ అంటే బడ్జెట్ ఎక్కువ అయినా వస్తుందనే ఉద్దేశంతోనే కదా బడ్జెట్ పెట్టేది. అసలు పద్మాలయ వచ్చిందే దానికోసం కదా, కృష్ణ గారి కోసం అంటారు. ఎన్ని దశాబ్దాలు కలిసి వ్యాపారం చేశారు సార్ మీరు, మీ ముగ్గురు అన్నదమ్ములు? అన్ని దశాబ్దాలు ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. ఇప్పటికీ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ కన్సర్న్. సార్ ఒక్క రూపాయి దగ్గర తేడా వచ్చి
కొట్టుకొని విడిపోయి తిట్టుకొని విడిపోయి అన్నదమ్ముల్ని బయట చాలా మందిని చూస్తున్నాను. నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి 70 సంవత్సరాల ప్రయాణం మీ ముగ్గురు అన్నదమ్ములది. ఈ రోజుకి కూడా ఈ రూమ్ మొత్తం చూస్తే కృష్ణ గారి ఫోటోలు తెప్పించి ఇంకేమీ లేవు. అంతలా మీరు గుండెల్లో పెట్టుకున్నారు. మీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఇంత ప్రేమ, ఇంత స్వచ్ఛమైన ప్రేమ, ఇది బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటి? తొలి రోజుల నుంచి ఎలా బిల్డ్ అయ్యింది? మా అమ్మగారు పెంచిన విధానం అది. మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా సలహా చెప్తాము, బట్ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు అన్నదే, ఏ ఇష్యూలైనా. బట్ మేము చెప్పేదాంట్లో 90% ఒప్పుకుంటారు ఏదైనా. ఎప్పుడన్నా ఆయన ఇట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. ఆయన మందలిచ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా ఏదో ఒక విషయంలో? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేవు. నేను చెప్పాను కదా, ఏం చెప్పినా 90% ఓకే అంటారు. ఎప్పుడైనా ఒక 10% ఎట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. అది అండ్ పద్మాలయలోనే మీరు ఆ సీజన్లో సినిమాలు చేస్తూ అమితాబ్ బచ్చన్ గారితో ఓ సినిమా చేయాలని చెప్పి ఓ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మీరు చేయలేదు, చేయాల్సి వచ్చింది. కానీ 6 నెలల పాటు మిమ్మల్ని తిప్పుకొని నేను సినిమా చేయను అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారట. ఏ సందర్భంలో చెప్పారు? ఎందుకు ప్రయత్నించారు? పొలిటికల్ సినిమా చేద్దామని తెలుగులో చేశాం కదా, నా పిలువే ప్రపంచం అని. ఇట్లా అంటే అగెనెస్ట్ టు ద గవర్నమెంట్. అట్లాంటిది హిందీలో చేద్దామని చేయమని ప్రపోజల్ వస్తే అట్లాంటి సినిమాలు నేను చేయనని ఒక 5-6 నెలలు అయిన తర్వాత పక్క తీసుకెళ్ళి నాకు చెప్పారు, యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, విల్ డూ సమ్ అదర్ ఫిలిం. అది చెప్పచ్చు కదా ఓపెన్గా అంటే నేను చెప్పను. పైన పెద్దవాళ్ళు ఉన్నారా? పైన పెద్దవాళ్ళు ఉన్నారా? అదే నేను చెప్పను, ఇట్లాంటివి చేయను. అమితాబ్ బచ్చన్ గారితో అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా చేయిమని మిమ్మల్ని అడిగింది ఎవరు? అది ఫ్లాష్ బ్యాక్ వద్దులే, నా పేర్లు. చాలా పెద్దవారా? ఏఎన్ఆర్ గారితో కూడా ఏంది గొడవ ఏముంది, ఈయన దేవదాస్ తీశారని కూడా. దేవదాసు వల్లే కృష్ణ గారికి ఏఎన్ఆర్కి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కృష్ణ గారి దేవదాసుని నవయుగ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏఎన్ఆర్ గారికి అసలు నచ్చలేదు. అక్కడి నుంచి సారథి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి చాలా తతంగం చేశారు. కృష్ణ గారు ఎంతో ఇష్టపడి దేవదాసు సినిమా చేసుకుంటే ఆ సినిమా మీద తన దేవదాసుని రిలీజ్ చేశాడు. ఇద్దరి మధ్య ఒక 3 ఏళ్ల పాటు చాలా పెద్ద గ్యాప్ నడిచింది అని చెప్పారు. నిజమా? దాని మీద వేయటం కృష్ణ గారికి బాధ అనిపించింది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నెగిటివ్ రైట్ హోల్డరు మాకు కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి. వాళ్ళు అడుగుతున్నారు నెగిటివ్ రైట్స్ మీరు తీసుకోండి అని కృష్ణ గారిని అడిగితే, ఆ సినిమాకు భయపడితే సినిమా తీయటం ఎందుకయ్యా అని అన్నారు ఈయన. ఆయన ఏదో పట్టుబట్టి ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేశారని ఫీలింగ్. 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదంట. కలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవట్లేదంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఆయన ఇక్కడ ఉండేవారు. 2-3 ఏళ్ళు సినిమా కూడా లేదు ఆయనకి అప్పుడు. ఆ పీరియడ్లో గ్యాప్లో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అప్పుడే తిరిగి వచ్చారు కదా, దేవదాసు రిలీజ్కి ముందు తిరిగి వచ్చారు. తర్వాత కాలంలో కలిసి మాట్లాడుతున్నారు. కృష్ణ గారిని బాగా ఇష్టపడ్డ హీరోలు అంటే ఎవరి పేరు చెప్తారు? రామారావు. ఇప్పుడు ఎన్ని స్పర్ధలు ఉన్నా ఎంత గ్యాప్ ఉన్నా కృష్ణ గారు అంటే ఇష్టం ఆయనకి. ఎందువల్ల ఆ వాత్సల్యం? అది మొట్టమొదటి నుంచి ఇద్దరికి ఒకరిగాళ్ళగానే అభిమానం ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. అది ఎక్కడికి వెళ్ళాలి, ఈ మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు కానీ ఎప్పుడు పర్సనల్గా కోపడింది ఏం లేదు. కుటుంబ పరంగా వాళ్ళు కానీ మేము కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా బాగానే ఉంటామని. మా పిల్లలు కానీ రామారావు అబ్బాయి పిల్లలు కానీ. కానీ సార్ మీరు ఎంత చెప్పినా నా దగ్గర ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకానొక టైంలో కృష్ణ గారి గురించే ఎక్కువ ఆలోచించి, బ్రదర్ మీరు ఇక పైన మా సినిమాలు తీయరు కదా, మాకు మాట ఇవ్వండి అని ఎన్టీఆర్ స్వయంగా అడిగారు. అట్లా నిజమా కాదా?
అదే లేదు, ఇంకేమైనా తీస్తున్నారా మా మీద సినిమాలు అనేవాడు ఆ. నవ్వుతూ. సరదాగా జరిగిన సంభాషణ. ఆ. సార్ మళ్ళీ మనం పద్మాలయ విషయానికి వస్తే మహేష్ బాబు గారితో కొడుకుదిద్దిన కాపురం ఇట్లాంటి కొన్ని సినిమాలు ఆయన చిన్నగా ఉన్నప్పుడే మీ బ్యానర్లో కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, లేకపోతే కృష్ణ గారు అప్పుడు ఊటీకి తీసుకెళ్ళి యాక్టింగ్ చేయించుకోవడం కానీ. అసలు కృష్ణ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది మహేష్ బాబు గారి విషయంలో? ఎంత పెద్ద హీరో అవుతారని ఆయన నమ్మారు? ముందు నుంచే ఎందుకు సినిమాలు చేయించారు? అంటే ముందు నుంచి రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినట్టు మహేష్ బాబుని కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. బట్ కొడుకు తీతిన కాపురం చేసేటప్పుడు మాత్రం పెద్ద హీరో అవుతాడని నమ్మకం మాకు వచ్చేసింది. ఆ సినిమాలో ముగ్గురు కొడుకుల్లో చిన్న వేషం వేసిన కొడుకు తీతిన కాపురంలో ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ వేసాను. సార్ బాగా చేశాడు ఆ సినిమాలో. అంత పెద్ద ఆర్టిస్టులు కృష్ణ గారు, విజయశాంతి, మోహన్ బాబు వీళ్ళందరి మధ్యలో ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం అది. అవును. బట్ ఎక్కడ వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు కదా, ఇది ఎక్కడ తగ్గలేదు. డామినేషన్ ఉంటుంది సినిమా. డామినేషన్. ఆ సినిమాలోనేనా బైక్ స్టంట్ దూకాలంటే రియల్గా దూకేశారంట కృష్ణ గారికి చెప్పకుండా? అవును, వీరుదేవ్ గారు స్టంట్ మాస్టర్. మామూలుగా ఆయన రోపు టెక్నాలజీ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఆయన సౌత్కి. బాంబేలో చేసేవాళ్ళు. ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ వాడుతున్నారు కదా, ఈ టెక్నాలజీ అక్కడి నుంచి. ఆ రోపుతో చేస్తుంటే డూపోద్దు నేనే చేస్తానండి. కృష్ణ గారు లంచ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేటప్పటికి చేశాడు. మీకు తెలియదు? నేను నాకు కూడా తెలియదు. ఏమన్నారు కృష్ణ గారి తర్వాత? ఎందుకు అట్లాంటి రిస్కులు తీసుకుంటావు, మంచిది కాదని వాడు. తర్వాత యాక్టింగ్ కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాడు కదా ఒక. అవును అవును. అంటే బాడీ పెరిగిపోయింది, వాయిస్ మెచ్యూర్ అవ్వలే, ఇంకా చేయటం కరెక్ట్ కాదు అని ఒక డిగ్రీ అయిపోయినాక మళ్ళీ రీఇంట్రడక్షన్ రాజకుమార్తో చేశాం. నిజానికి యమలీల సినిమా కూడా మహేష్ బాబు గారే చేయాలి, అలీ గారి కంటే ముందు కృష్ణ గారు ఒప్పుకోకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు. నిజమేనా? లేదా అదేం లేదు. అండ్ రాఘవేంద్రరావు గారితో మీరు మీ బ్యానర్లో ఒక్క సినిమా కూడా తెలుగులో చేయలేదు. తెలుగులో చేయలేదు. కానీ కృష్ణ గారు తన వారసుని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా పరిచయం చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారినే నమ్మడానికి కారణం ఏంటి? మెయిన్ దత్తు గారు ప్రొడ్యూసరు. కొంచెం మామూలుగా భారీ సినిమాలు చేస్తుంటాడు. రాఘవేంద్రరావు కమర్షియల్ డైరెక్టరు, రెండు మిక్స్ అయితే బెటర్ అనే ఉద్దేశంతో చేయమన్నాడు. పెర్ఫార్మెన్స్ కొత్తవాడైనా చేయించుకోగలడు అనే దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మహేష్ బోర్న్ ఆర్టిస్ట్ లాగా చేసేవాడు. పెద్ద డైరెక్టర్లు ఎలా చేయని చెప్పకల్లా కమర్షియల్ యాంగిల్ ఉంటే చాలు. ఆ సినిమా కూడా ఏంటంటే రాజకుమారుడు ఓ సినిమా ట్రైలర్ లాగా, మా హీరో యాక్టింగ్ ఎలా చేయగలడు, లేకపోతే డ్యాన్స్ ఎలా చేయగలడు, లేకపోతే ఫైట్ ఎలా చేయగలడు అంతే కానీ కథకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. మీరు చూస్తే రాజకుమారుడు వాటికి రాఘవేంద్రరావు బాగా చేస్తాడు. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే ఎలాగో రాజకుమారుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా చిన్న వయసు సార్, నాది 10 ఏళ్ళు ఉంటాయో ఏమో సరిగ్గా గుర్తులేదు. మరి కావలి సార్, నెల్లూరు జిల్లాలో కావాలని ఒక టౌన్, చిన్న టౌను. స్పందన థియేటర్లో రాజకుమారుడు సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్గా థియేటర్ వరకు ఎంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్ వరకు కటౌట్లు ఉంటాయి. అప్పట్లో క్లాత్ మీద రాసేవాళ్ళు బ్యానర్స్, ఈ ప్రింటింగ్ కాకుండా క్లాత్ మీద రాసేవాళ్ళు. ఒక వీధి సార్, ఒక 1 కిలోమీటర్ వరకు మొత్తం బ్యానర్లు పడిపోయినాయి, కటౌట్లు పడిపోయి ఉన్నాయి. మహేష్ బాబు గారిని చూడటం కొత్త, అంటే గుర్తుపట్టే అంత వయసు కాదు నాది. అప్పుడు వెళ్తా మా అన్నగారిని అడిగాను, ఎవరైనా ఏంది ఇప్పటిదాకా ఏ హీరోకి లేదు అంటే, కృష్ణ గారి కొడుకురా, కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉంటారు. ఏ హీరోకి తెలుగులో ఇలాంటి ఒక లాంచింగ్, ఇలాంటి ఒక రిసీవ్నెస్, ఇలాంటి ఒక ఓపెనింగ్ ఏ హీరోకి ఇప్పటిదాకా లేదు, ఇది కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే అని చెప్పారు. ఎలా యాక్సెప్ట్ చేశారు కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు తొలి సినిమాతో? ఏ రేంజ్లో యాక్సెప్ట్ చేశారు? బాగా చేశారు. దాంట్లో డౌట్ లేదు మాకు. మహేష్
స్టార్ అవటంలో కానీ అది కొడుకు తీసిన కాపురంతోనే అయిపోయాడు. దానికి యాడ్ అవుతుంది ఇవన్నీ. అండ్ మహేష్ బాబు గారి లైఫ్లోకి నమ్రత వచ్చిన తరువాత మహేష్ బాబు గారి సంబంధించిన మిగతా అన్ని టెన్షన్లు లేకుంటే మిగతా అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని విధాల. నమ్రత గారు కోడలుగా వస్తున్నప్పుడు కృష్ణ గారు ఏం ఆలోచించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, వారి కాపురం ఇంత అద్భుతంగా సాగద్దని ఆయన ముందే నమ్మారా? ఆ సమయంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. దానికి ఎదుగుదల ఒకరోజు వచ్చింది కాదు కదా, అంచెలంచెలుగా ఎదిగాడు. తర్వాత కొన్ని పేజీలు వచ్చిన పోకిర్ లాంటి సక్సెస్, దాంతో ముందుకెళ్ళాడు. ఎప్పుడు అతని కెరీర్ గురించి ఎప్పుడు ఏ డౌటు లేదు. కోడలతో ఎలా ఉండేవారు ఆయన? కోడలు మంచిదే కదా, ఆవిడ కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి చూసుకోగలుగుతుంది. నాట్ జస్ట్ హౌస్ వైఫే కాకుండా అదర్ వర్క్స్ కూడా చూసుకోవడం మంచిదే ఎప్పుడైనా. అంటే ఎందుకు సార్ ఈ ప్రశ్న అడిగానంటే, ఇప్పుడు బయట చాలామంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అందరు హీరోల ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే 4,000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్, ట్రస్టులు పెట్టి కొన్ని వందల మంది అనాథ పిల్లలకి సహాయం, చివరికి పాప సితారా పాప కూడా ఎంతమంది సహాయం చేస్తున్నారో అందరికీ తెలుసు. కృష్ణ గారి మంచితనం, మీ కుటుంబం మంచితనం, ఘట్టమనేని వారి ఆ మంచితనం పోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీని మొత్తాన్ని అద్భుతంగా నడిపిస్తున్న ఈ కుటుంబం విలువల గురించి కానీ కృష్ణ గారి ఫ్యామిలీ గురించి కానీ ఏం చెప్తారు? అంటే ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటుంది. కృష్ణ గారు ఫస్ట్ నుంచి ప్రచారం చేసుకోడు కానీ ఆయన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ లేకపోతే ఫ్యాన్స్కి కానీ లేకపోతే జనానికి కానీ లేకపోతే ఏ దానికైనా ముందు ఉండేవాడు. ఎప్పుడైనా సైక్లోన్ వచ్చినా లేకపోతే ఫ్లడ్ రిలీఫ్ అని కానీ ఏది విషయం వచ్చినా సరే అన్నిటికన్నా ముందు ఉండేవాడు. అంతకన్నా ఒక మెట్టు ఎదిగాడు మహేష్. ఏంటంటే నువ్వన్న చెట్ల గుండె ఆపరేషన్ ఏదో ఒక పాయింట్ పట్టుకున్నారు. ఆ పాయింట్తో ఎంతోమందికి వైద్యం చేయించాడు. అది శాస్త్రంగా నిలిచిపోద్ది ఆ కీర్తి. డబ్బులు ఎంత ఏమిటనేది తర్వాత చూసుకుంటే ఒక పని ఒక కార్యక్రమం నెత్తనేసుకొని అది డివేట్ కాకుండా చేస్తున్నాడు. అందుకు మనస్ఫూర్తిగా అందరూ అది అంగీకరించాలి. అప్పుడప్పుడు చూస్తుంటే నిజంగా దేవుడే మనిషి రూపంలో వచ్చాడు అనిపిస్తుంది సార్. చాలామంది చిన్న చిన్న అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేసి వదిలేయడం కాదు సార్. హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళతో ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం. ఈవెన్ నమ్రత గారు కానీ మహేష్ బాబు బిజీగా ఉంటే నమ్రత గారు వెళ్తున్నారు, కలుస్తున్నారు. అంటే ఒక కుటుంబం సమాజం నుంచి ఎదిగి సమాజానికి తిరిగి ఇవ్వడం అంటే ఇది కదా నిజమైన శ్రీమంతుడు అంటే. సార్ అలా అనిపించింది సార్. అండ్ ఇంకో వారసుడు ఎప్పుడు రాబోతున్నారు? ఇంకో వారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉంది? జయకృష్ణ బాగున్నాడు మనిషి. జరుగుతుందా షూటింగ్? 70% అయిపోయింది. నెక్స్ట్ మంత్ 15th కల్లా అయిపోద్ది పిక్చర్. సమ్మర్ రిలీజు. అశ్విని దత్ గారు, కిరణ్. సబ్జెక్ట్ చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్. మీరు విన్నారా? విన్నాను. యాక్చువల్గా రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారు చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ నాకు బాగా గుర్తిందంటే ఎన్ శంకర్ గారితో ఒక సినిమా ఎన్కౌంటర్ అని చెప్పి ఒక సినిమా చేశారు. రమేష్ బాబు గారు నేను ఇంకా సినిమా చేయను అని చెప్తే కృష్ణ గారే ఈ ఒక్కటి ప్రయత్నించు అని చెప్పి ఒప్పించి ఆ సినిమాలో నటింపజేశారు అని చెప్పి విన్నాను అనమాట. సో రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారికి అంత ఇష్టం, అంత ప్రయత్నించారు. సో ఆయన వారసుడు వస్తున్నప్పుడు చాలా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, చాలా పెద్ద అంచనాలతోనే వస్తున్నాడు. సినిమా కూడా అంత బాగుంటుంది. మరి మ్యూజిక్ బాగుంది, రాజేష్ భూపతి డైరెక్షన్, హీరోయిన్ కూడా మంచి అమ్మాయి పడింది. అంత సపోర్టింగ్ కానీ అన్ని హంగులు ఉన్నాయి.
కానీ రమేష్ బాబు గారితో మీకు మంచి అసోసియేషన్ అని చెప్తారు. అవును. చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని పెంచారంట. బాగా ఎఫెక్షన్. ఎలా తట్టుకున్నారు ఆయన చనిపోయినప్పుడు? బాధ ఉంది. ఫోటో కూడా ఆయన ఫోటో అక్కడ పెట్టుకొని ఉన్నారు. రోజు చూసుకుంటారా? ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. అక్కడ అక్కడ పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఉంది. ఆడ ఉంది పూలు పెట్టుకొని. ఇది అక్కడ ఉండేది, వీళ్ళు మార్చినట్టున్నది. ఇక్కడ ఉంటుంది ఆ ఫోటో. రోజు చూసుకుంటారు. అంటాడు వాడి పిక్చర్ సామ్రాట్ ఓపెనింగ్ నీవు పుట్టిండప్పుడు. సార్ ఇప్పుడు నువ్వు చెప్పే పిక్చర్లు అన్నిటికన్నా ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది ఓకే. సామ్రాట్ ఫస్ట్ మూవీకి. ఫస్ట్ మూవీకి మా పిక్చర్లు అన్నిటి మీద ఎక్కువ వచ్చింది ఓపెనింగ్. బా. అండ్ గౌతమ్ ఎంట్రీ ఇప్పుడు ఉండిపోతుంది సార్. గౌతమ్ 3-4 years తర్వాత ప్లాన్స్ చేస్తున్నారా? చేస్తారు కదా. ఇప్పుడు నవ్ ఈజ్ ఇన్ స్టడీస్. పూర్తయిన తర్వాత అతను ఏ కెరీర్ కావాలనుకుంటే ఆ కెరీర్. బాగా ఇంట్రోవర్ట్ అంట గౌతమ్, నిజమేనా? ఎక్కువ మాట్లాడ్డా? ఎక్కువ బాగా మాలాంటి వాళ్ళతో బాగానే మాట్లాడతాడు. కొత్తగా వచ్చే మనుషులతో కొంచెం తక్కువ. సార్ రాజమౌళి గారితో ఇప్పుడు ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు మహేష్ బాబు గారు. ఆయన కటౌట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే సబ్జెక్టు. సో ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? సినిమా గురించి మీకు తెలిసిన సమాచారం ఏంటి? అంటే నాకు స్టోరీ తెలీదు, బట్ డెఫినెట్గా పెద్ద పిక్చర్ తీస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఎటు పాన్ ఇండియా అంటే ఇక్కడ ఎటు వెళ్తుంది. అదర్ లాంగ్వేజెస్ అంటే తెలుగు వర్షన్ వెళ్ళటం వేరు. అదర్ లాంగ్వేజెస్ రేపు ఏదైనా స్పానిష్ కానీ, లేకపోతే రష్యన్ కానీ, లేకపోతే అక్కడ చైనీస్ కానీ, జపనీస్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, లేకపోతే సౌత్ అమెరికన్ లాంగ్వేజెస్లో కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ సినిమాకి. డెఫినెట్గా మంచి సినిమా తీస్తాడు రాజమౌళి, దాంట్లో డౌట్ ఏముంది? డౌట్ లేదు. ఏగా పెట్టే సినిమా తీసినాడు సక్సెస్, దాంట్లో డౌట్ లేదు. అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మంచి టెక్నికల్ బ్యాక్డ్రాప్ ఉంది, మంచి సినిమా అవుతుంది, దాని గురించి అసలు ఏ డౌట్ లేదు. మీ సినీ కెరీర్ అంతా సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, సినిమా మార్కెట్ గురించే పనిచేశాను. ఇప్పుడున్న ఈ కాంబినేషన్ ప్రకారం, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఒక నెంబర్ చెప్పమంటే ఎంత చెప్తారు మీరు? ఎంత కలెక్ట్ చేయొచ్చు అని? ఏది రాజమౌళి గారి సినిమానా వారణాసి? అల్టిమేట్గా ఇప్పుడు కన్నా తెలుగు మార్కెట్ ఇంతకన్నా ఎక్కువ లేదు అనుకున్నప్పుడు దానికి మించి కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ని రికార్డు అన్నీ, అది డెఫినెట్గా ఉంటుంది, దాని గురించి డౌట్ లేదు. ఎక్కడికి వెళ్ళి లాగొద్ది ఒక బెంచ్ మార్క్ సినిమా. ఇప్పుడు మేము పాత రోజుల్లో ఇందాక నన్ను దసరా బుల్లోడు, ప్రేమనగరు, సీతారామరాజు వాటి మించి ఆడింది. వీటన్నిటిని మించి అడవి రాముడు వచ్చేటప్పటికి మొత్తం రికార్డ్స్ అయ్యి అడవి రాముడు వచ్చింది. ఆ తర్వాత ఒక బెంచ్ మార్కులు వేసుకుంటూ వెళ్ళినాయి, వాటిని మించి వెళ్ళింది సింహాసనం వెళ్ళింది. అట్లా ఎప్పటికప్పుడు ఒక సినిమా మీద ఒక సినిమా పెరుగుతూ వస్తుంటుంది. అట్లానే ఇప్పుడున్న బెంచ్ మార్క్ ఏంటి, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఓ 200 crores షేర్. మేమనే మీ గ్రాస్ లెక్కలు, పిచ్చి లెక్కలు కాదు, షేర్ ఒక 200 crores వస్తే బాగా వచ్చినట్టు లెక్క. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇంతవరకు అది మించి కలెక్ట్ చేస్తుంది. మించి ఎక్కడి దాకా చేస్తుంది అనేది తర్వాత రిలీజ్ అయిన తర్వాత వస్తాయి. దానికి వచ్చే రేట్లు, అడ్మిషన్ రేట్స్, వీటన్నిటిని బట్టి డిపెండ్ అవుతాయి. సూపర్ సార్. కృష్ణ గారి మరణం తరువాత ఆదిశేషగిరిరావు గారు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఏం లేదు, నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి సపోర్టు. అంతేగాని నేను డైరెక్ట్గా సినిమా మేకింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా కాలం అయింది. నేను సినిమా మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ మహేష్ బాబు చేస్తున్నారు, లేకపోతే మందులా చేస్తుంది, పద్మ చేస్తుంది, లేకపోతే హనుమంతరావు అబ్బాయిలు హిందీ చేస్తుంటారు, అట్లా జరుగుతూనే ఉన్నాయి తప్ప నేను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు.
ఎవరికైనా ఏదైనా కావాలంటే అడ్వైజ్ ఇస్తాను, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఇస్తాను, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే చాలా విలువైన సమయం మాకు అందించారు, చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు. ఇలాంటి పెద్దలతో ముందు చెప్పినట్టు ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.